జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ హాజరై ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు। నిర్మల్లోని భీమన్నగుట్ట ముదిరాజుల సొంతమని దాని పరిరక్షణకి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమానికి ముందు పోలీసు కృష్ణన్నకు ఘన నివాళులు అర్పించారు। అది కూడా ఈ మన జాతీయ ఉద్యానంలో నాకు మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది। రేపు ఇంకా 100 సంవత్సరాలైనా మొట్టమొదటి చైర్మన్ ఉన్నటువంటి బొర్ర జ్ఞానేశ్వర్ ఉద్యానాన్ని ఇష్టపడతాను। నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అదేవిధంగా నేను ఒకటి సంతానం కట్టుకున్నా, నా జాతి బిడ్డలు నేను ఒకప్పుడు అనుకుంటే హైదరాబాద్ పక్కన ఒక అడుగు తీసి హైదరాబాద్ ఒక అడుగు తీసి రంగారెడ్డి జిల్లా మేము అక్కడ ఉట్టు పెరిగాం। నేను సర్పంచ్ చేశాను, మా తమ్ముడు సర్పంచ్ చేశారు। ఏర్పాటు చేసిన తర్వాత మానవుల గ్రామాల తిరుగుతుంటే మనం చాలా దీన దయా తిరుగులు మనం ఉండాలి। ఒక మానవాళి గత 20 సంవత్సరాల కూడా మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఉదాహరణ చేసిరు। దానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నా కార్పొరేషన్ గర్వకారణంగా ఉంది। అది కూడా ఈ మన జాతీయ ఉద్యానంలో నాకు మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది। రేపు ఇంకా 100 సంవత్సరాలైనా మొట్టమొదటి చైర్మన్ ఉన్నటువంటి బొర్ర జ్ఞానేశ్వర్ ఉద్యానాన్ని ఇష్టపడతాను। నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే అదేవిధంగా నేను ఒకటి సంతానం కట్టుకున్నా, నా జాతి బిడ్డలు నేను ఒకప్పుడు అనుకుంటే హైదరాబాద్ పక్కన ఒక అడుగు తీసి హైదరాబాద్ ఒక అడుగు తీసి రంగారెడ్డి జిల్లా ఇటీవల మరణించిన తెలంగాణ